ఐఎస్పీస్ అండ్ ఇంటర్మీడియరీస్ ఏవైతే ఉన్నాయో వారికి కూడా ఇన్ని రోజులు థియేటర్ వాళ్ళు అనుకున్నారు, అరే మా వాచ్మెన్ చేసి ఉంటాడు, లేకపోతే ఆ సినిమా ఎవడో ఆపరేట్ చేసేవాడు చేసి ఉంటాడని వాళ్ళు అనుకున్నారు. కానీ అది కాదు, హ్యాకింగ్ బయట నుంచి అవుతుంది. అండ్ కానీ మీరు అన్ని జాగ్రత్తలు తీసుకునే అవసరం ఉంది. ఇదే కాదు, క్యామ్ కార్డర్ పైరసీ గురించి చెప్పాము, ఏ విధంగా సెల్ ఫోన్స్ తీసుకొచ్చి వాళ్ళు చేస్తున్నారో. సో అది మనము జాగ్రత్తగా చూసుకునే అవసరం ఉంది. అన్ని చర్యలు చెక్కింగ్ చేయడానికి ఎవరెవరు అనుమానాస్పద పరిస్థితుల్లో మీకు కనిపిస్తున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం. దీంట్లో ముఖ్యమైన బాధ్యత డిజిటల్ మీడియా కంపెనీస్ పైన ఉంది. వారు చాలా సిస్టమ్స్ అన్నీ ఓవరాల్ చేసి కొన్ని లోపాలు వాళ్లకు చెప్పాము. ఈ ఇంట్రాగేషన్లో కూడా భాగస్వాములై వారు వచ్చి కూర్చొని వాళ్ళు అక్యూస్తో కూడా మాట్లాడారు, ఏ విధంగా చేసావు ఏంటి అని వాళ్ళకి అవకాశం ఇచ్చాం. ఎందుకంటే వారికి తెలియాలి వాట్ ప్రికాషన్స్ టు బి టేకన్. సో ఈ విధంగా వాళ్ళు పటిష్టపరచుకొని వాళ్ళ మొత్తం సిస్టమ్ని దే హ్యావ్ టు పుట్ అప్ ప్రాపర్ సైబర్ క్రైమ్ సెక్యూరిటీ మెజర్స్ విచ్ ఇంక్లూడ్స్ ఫైర్ వాల్స్, సాఫ్ట్వేర్స్ అండ్ టీమ్స్, expert teams to keep watching their hard disk and their servers. ఎనీ మినిట్ మీరు అంత సేఫ్ ఉందని అనుకోవచ్చు, కానీ నెక్స్ట్ మినిట్ అది హ్యాక్ అవుతుంది. సో అది మనసులో పెట్టుకొని చేసే అవసరం ఉంది. అదే కాకుండా ఈ మొదటిసారి మన దేశంలోనే మొదటిసారిగా ఈ విధంగా ఈ మూవీ పైరసీని బస్ చేయడం జరిగింది. I congratulate the entire cybercrime team led by Vishwa Prasad and Kavita. చాలా బాగా చేశారు. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ, మీరు ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున ఏమన్నా చెప్తారా? జస్ట్ ఐ మీన్ అంటే మేము చెప్తాం, కానీ మీకు ఏ విధంగా, వాట్ ఆర్ యూ ఫీలింగ్? ఆర్ యూ ఫీలింగ్ రిలీవ్డ్? ఒక మైక్ ఇవ్వండి. Really thank the team, Andy. Really thank the team for a very proactive and a very sincere effort. But this is an ongoing process, sir. As you said, this is not with one case. Yes. Maybe after this case, we again filed 5 cases. That means there are some more teams working on them, working on this aspect. So it's an ongoing process, and we really at least you are aware. Yeah, we are aware now, sir. We are much more aware, and our digital service providers also, I think we had a meeting with them, and they're also taking necessary precautions. That's what they promised. So we'll work along with you, sir. So your support is always required. Thank you. Yeah, thank you. ఎప్పుడు కాలేదు, నెవర్. ఆయన ఎప్పుడు కాడని కూడా అనుకోలేదు, ఆయన అవుతాడని కూడా అనుకోలేదు. అంటే కొంతమందికి ఆ గిఫ్ట్ ఉంటుందండి, చదువేం లేదు. ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్లో ఇక్కడక్కడ చూసి కూడా నేర్చుకునే అవకాశం ఉంది. ఎవరికైతే యాప్టిట్యూడ్ ఉంటుందో, ఇప్పుడు ఏఐ టూల్స్ వచ్చేసాయి, చాట్ జీపీటీ, ఇవి మనం ఫీడ్ చేస్తే అది రిప్లై ఇస్తూ ఉంటుంది. సో ఎవరికైతే ఈ యాప్టిట్యూడ్ ఉందో అతను వెళ్ళి డెమో ఇచ్చాడు. చాలా మాకు అసలు షాక్ అయిపోయాం, ఏ విధంగా ఎంటర్ అయ్యాడు, ఏ విధంగా ఒక్కొక్క ప్రోబ్ చేసుకుంటూ హౌ హీ వెంట్. సో మైండ్ ఎప్పుడు 24 గంటలు దానిపైనే పనిచేస్తూ ఉంటుంది. సో అదే నైట్ లాంగ్ ఇక మొత్తం స్లీప్ అనేది ఏముండదు, దినంలో కొన్ని గంటలు పడుకుంటాడంటే ఎప్పుడు ఇదే పని, ఆ సిస్టమ్ దగ్గర కూర్చోవడం చేయడం. సార్ ఇప్పుడు అశ్వనీ కుమార్ కు ఇప్పుడు ఏఐ టెక్నాలజీకి ఉన్నంత నాలెడ్జ్ ఉందంటున్నారు కదా, అంటే ఏదైనా హ్యాక్ చేయగలడు కదా. సో ఈయన ఇక్కడ తమిళ్ మూవీ ఒకటే దొరకబట్టినారు, ఇంకా బప్పం టీవీ అండ్ ఇంకా చాలా ఉన్నాయి కదా. సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమన్నా మీకు ఇచ్చాడా ఇంట్రాగేషన్లో? మీరు మా ఆన్సర్ చేయండి, మా డీసీపీ ఎవరికైతే నాలెడ్జ్ ఉందో వాళ్ళు కూడా. అశ్విని కుమార్ హెచ్డి మూవీస్ లీక్ దానిలో సర్వర్స్ని హ్యాక్ చేశాడు. అతనికి బప్పం టీవీ లేకపోతే దీనికి సంబంధించిన నాలెడ్జ్ అయితే లేదు. షేర్ అవుతున్నాయని తెలుసు, దానికి సంబంధించి క్లూస్ అయితే అతని దగ్గర దొరకలేదు. సార్ ఈవీఎం లేదు ఏమన్నా ట్రై చేశారా సార్ ఇతను ఏమన్నా? ఓన్లీ అది ఎలక్టరల్ రోల్స్ అంతవరకే ఉంది. ఎందుకంటే ఈవీఎంస్ని హ్యాక్ చేయడము ఆల్మోస్ట్, నేను ఎలక్షన్ కమిషన్ గురించి నాకు తెలుసు, నేను అక్కడ ట్రైనింగ్ క్లాసెస్ కూడా తీసుకున్నాను అప్పుడు 2014 to 16.